ఫ్రెండ్స్, ఇది మా మొదటి షార్ట్ ఫిలిం. తప్పులు ఏమైనా ఉంటే క్షమించండి, పొరపాట్లు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కానీ దయచేసి మా షార్ట్ ఫిలిం చివరి వరకు చూడండి. కనిపించాడా? వెతకండి, దొరికేంతవరకు వెతకండి. వాడు నా ప్రాణం, వాడు లేకపోతే నేను లేను. ఎంతవరకు తమ్ముడు? ఇక్కడికి అన్నయ్య. ఏమిటి తమ్ముడు ఇక్కడికి తీసుకొచ్చావు? చెప్తానన్నయ్య. హ్యాపీ బర్త్డే. అన్నా, ఎంత వెతికినా దొరకలేదు. బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు అన్నీ మనకు దొరకలేదు. నాకు నా తమ్ముడు ఖచ్చితంగా కావాలి. ప్రతి చోట, ప్రతి ప్లేస్, ప్రతి గల్లీ, అన్ని చోట్ల వెతకండి. రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, ఇంకా అన్నీ ఎక్కడైనా ఖచ్చితంగా నాకు కావాలి. అలా అయితే నాకు తెలిసిన ఒక డిటెక్టివ్ ఉన్నాడు, అతను వారం లోపల పట్టిస్తాడు మీ తమ్ముడిని. ఎవరు అతను? రాజా. ఏందిరా, ఒక్క కేసు కూడా రాలేదు. ఏమి జీవితం దీనమ్మ జీవితం. నేను ముందుగానే చెప్పిన,
మనకి డిటెక్టివ్ ఇవన్నీ పనికిరావు. మీరు అనండి, నేను వెళ్ళి పెద్ద వాళ్ళు తీసుకొస్తా, చేపలు పట్టుకుంటా. నీ కంటికి నేను ఎలా కనపడుతున్నారా? చేపలు పట్టుకునే వాళ్ళు కనిపిస్తున్నాను. ఏంటా? లేదు సార్, మీరే ఒకసారి అద్దంలో చూసుకోండి, ఖచ్చితంగా చేపలు పట్టుకునే వాళ్ళు కనిపిస్తున్నాం. హలో, ఎవరు? ఏంటి ఇంకోసారి చెప్పండి. కేసు ఒకటి ఉంది, ఏమన్నా సాల్వ్ చేయగలుగుతారా అంటున్నా. ఏంటి ఆ కేసు? అంటే నా మొబైల్లో ఒక 3 days 5 days నుంచి ఎస్ఎంఎస్ నేను కనపడడం లేదు. నీ అమ్మ జీవితం నీకు ఎస్ఎంఎస్లు కనిపెట్టావా? చెప్పండి. నీకేంట్రా అంతకన్నా వస్తుంది? లేదు బాస్, నేను మీకు ముందుగానే చెప్పాను, మన చేపలు పట్టుకొని ఎన్నో రెట్లు మేలని. నీ కంటికి నేను ఎలా కనపడుతున్నారా? మీరే చూసారుగా ఎటువంటి కేసులు వస్తున్నాయో. రే, ఏదో ఒక రోజు నాకు ఒక మంచి కేసు వస్తుంది, అప్పుడు చెప్తారు నీ సంగతి. వచ్చినప్పుడు చూసుకున్నాను. హలో, నా పేరు బాలాజీ. ఆ, డిటెక్టివ్ Yes. నువ్వేనా? ఏయ్, నేను డిటెక్టివ్. ఏం లేదు, ఒక కేసు గురించి వచ్చాను. మా తమ్ముడు వారం రోజుల నుంచి కనిపించడం సరే, లేదు. మీ తమ్ముడు ఎన్ని రోజులు కనపడడం లేదు? వారం రోజుల నుంచి. ఏమేమి అలవాట్లు ఉన్నాయి? ఎక్కడెక్కడ మా తిరుగుతుంటాడు? తమ్ముడికి పార్కులు అంటే చాలా ఇష్టం. ఎప్పుడు ప్రతిరోజు వెళ్తుంటాడు. మ్యూజిక్ బాగా వింటాడు. సరే, కనపెడతాము. కంగారు పడద్దు, భయపడద్దు. మీకు డబ్బులు ఫీజు ఎంత ఇవ్వాలి? 5 lakhs. ఓకే. అడ్వాన్స్ ఎంత ఇవ్వాలి? ఎంతైనా పర్లేదు, మీరు ముందు ఇచ్చేయండి, చాలా అడ్వాన్స్ మాకు. లేదు, మొత్తం పని అయిన తర్వాతే డబ్బులు మొత్తం తీసుకుంటాం. సరే, వెళ్ళండి. ఓకే, బాయ్. ఓకే, బాయ్. పని అయిపోయిన తర్వాత మొత్తం సరే ఇచ్చేస్తా. సరే. రాక ఒక కేసు వచ్చి అతని ముందు నా పరువు తీస్తావేంట్రా? ఏంటంటే పరుగు తెస్తుంది? 3 సంవత్సరాల నుంచి మీ దగ్గర పని చేస్తున్నా, సరిగా ఫుడ్ లేదు, ఏమీ లేదు. ఇక్కడ చూడు, కటింగ్ ఎలా పెరిగిందో. బయటికి వెళ్ళి చూస్తే కిడ్నాప్ అనుకున్నారు, పిల్లలు ఎక్కువ మీద కదా. సరే, ముందు ఈ కేసు ఫినిష్ చేసి మొత్తం డబ్బులు మనం తెచ్చుకుంటాం. చూద్దాం అది ఎంతవరకు వస్తుందో. సరే, కూల్. ఒరేయ్, వాడిని ఎవరో కిడ్నాప్ చేసినట్టు నాకు అనిపిస్తుందిరా. వాడిని ఎలాగైనా పట్టుకోవాలిరా. రే అసిస్టెంట్, ఇట్రా చూడు ఇది. సార్ ఏంటి సార్ మీరు మరీ అంత అర్జెంట్ అయితే దీంతో వాడుకుంటారా? మీరు అంత అర్జెంట్ అయితే చెప్పండి, ఆ తుప్పలోకి వెళ్ళాలి, నేను వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకొస్తాను. ఏం మాట్లాడుతున్నావా? ఇది ఏందనుకున్నావా? కర్చీఫ్ ఇది. ఇది క్లూ. ఇది పార్క్ ఇది. అది ఒకటే క్లూ అని ఎలా అంటున్నావు? ఎంతో మంది వస్తుంటారు, పోతుంటారు, వారు ఎవరితో ఉంటారు. ఏంట్రా ఎక్కడికి వెళ్తున్నావు? అన్నా వాడిని కిడ్నాప్ చేయడానికన్నా. చిన్నగా రా. ఎత్తరా పైకి ఎత్తరా. ఎత్తురా. పందిలో ఉన్నాడు, నిన్నెత్తుతావా? వాడిని ఎత్తలేవు నువ్వు. ఎత్తు పైకి ఎత్తుడే. బస్ ఏంటి బస్ ఎక్కడ తీసుకొచ్చారు? రే, మన క్లయింట్ తమ్ముడు కిడ్నాప్ అయింది కదా, అతను వచ్చిన చివరి ప్రదేశం ఇదేరా. ఇక్కడ ఏమన్నా క్లూ దొరుకుతుందేమో, పదరా. ఓకే. రే ఆడకు పెట్టి కేకలేస్తున్నారు రా. బయట ఎవరికైనా తెలుస్తుందేమో, తొందర రా. కదా వస్తున్నా.
హలో, మా తమ్ముడి కేసు ఎంతవరకు వచ్చింది? వెతుకుతున్నా. ఇంకా ఎన్ని రోజులు పడుతుంది? పడుతుంది, వెతుకుతున్నాం, టైం పడుతుంది. ఈ కేసు 2-3 రోజుల్లో పూర్తి చేస్తాం, మీరు వెళ్ళండి. ఓకే. ఏమ్రా, ఎందుకు అరుస్తున్నావు? ఎవరా మీరు? నన్ను కిడ్నాప్ చేశారు? నాకు తెలిసి చంపేస్తాడు తెలుసా? మా పని అయిపోయినంత వరకు కామ్గా ఉండు. ఎక్కువ ఓవరాక్షన్ చేసామంటే ఒక్కొక్క పార్ట్ని మీ అన్నకి పార్సల్లో పంపిస్తాం. వాడు ఎక్కడికి వెళ్ళాడు రా? బిర్యానీ తీసుకురాను కదా బా. ఏమి లేటు, టైం అయిందిగా. సరే నేను తీసుకొస్తా. ఏమ్రా ఇంత లేట్ అయింది, ఎక్కడికి అది వెళ్ళావు? బిర్యానీ కట్టించుకురావడానికి వెళ్ళాను, లేట్ అయింది బాస్. ఇవ్వు. ఇదేంట్రా సగమే ఉంది? అది 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 ఆకలిస్తుంటే దానిలో కొంచెం తినేసా బా. ఈ సగం కూడా నాకెందుకురా, నువ్వే తినాల్సింది. తిను తిను, తినురా, తిను. వద్దు బాస్, వద్దు బాస్. ఏం, ఎందుకు వద్దు? అందులో బొద్దింక పడిందన్న. బొద్ది పడింది నాకు ఇస్తున్నావరా? అంటే బొద్దింక తీసేసాను, ఇప్పుడు తినేయచ్చు. నువ్వు అందుకే నువ్వు తినేసేయి. నాకు వద్దన్నా, నువ్వు తినాలన్నా. తీసుకో, వెళ్ళి పడైపో. సరే అన్న. ఏమ్రా, వాడికి కాల్ చేసావా? లేదురా, ఇంకా చేయాలి. త్వరగా కాల్ చేసి అడుగు ఏమంటాడు. ఓకే. హలో, నేను చెప్పేది మర్యాదగా విను. ఎవరు ఎవరు? మేము అడిగినంత డబ్బు పంపించకపోతే మీ తమ్ముడి గంటకు ఒక పార్ట్ పంపిస్తా. వద్దు వద్దు వద్దు, మా తమ్ముడిని ఏం చేయొద్దు. డబ్బులు ఎక్కడికి తేవాలేదు, నెక్స్ట్ కాల్ చేసి చెప్తా. ఓకే. నువ్వు అడిగినంత డబ్బుని ఇచ్చేస్తాను. హలో హలో, చా. అడిగి కాల్ చేశాను రా, ఎంత కావాలంటే అంత ఇస్తా ఉంటున్నాడు. వాళ్ళ తమ్ముడు ఏం ₹100 అడిగి మాట్లాడి ప్లేస్ సాయంత్రం డిసైడ్ అయ్యి ఏ ప్లేస్కి రావాలో నువ్వే చెప్పు. అడిగి ప్లేస్ కూడా నేనే చెప్పమంటావా? చెప్పేసాయి. ఓకే. ఆడు మనకెవడో అజ్ఞాత ఫోన్ చేశాడు రా, ఆడెవడో డిటెక్టివ్ అవునా? వచ్చాడంట. అవునా? వాడికి వెళ్ళి లెటర్ అయిపోరా. నేనా? ఏరా? సార్. ఏరా, అడిగి లెటర్ రాసావా? అరే నువ్వెందుకురా వాడి దగ్గర చేరా? వాడికి రౌడీజం కిడ్నాప్ చేయడమే నేర్పించిందే నేను. నువ్వు ఒక నెల నా దగ్గరికి రా, నేను కొటేషన్ చేయగట్టప్పుడు. ఏంట్రా ఎక్కువ చేస్తున్నావు? నేను లేచి నిలబడుతున్నా, మోకాలంతా ఉన్నావురా నువ్వు. ఐటికి దీనికి సంబంధం ఏంది? నేను కొటేషన్ చేయగట్టప్పుడు అడుగు. ఏంట్రా నువ్వు ఎక్కువ చేస్తున్నావు? లేరా, పైకి లేరా. ఆడి కిడ్నాప్ చేయమని చెప్పిందే నేను. అబ్బా ఎక్కడైనా సౌండ్ వచ్చిన పదరా. బాస్ ఏంటి బాస్, ఎక్కడ తీసుకొచ్చారు? రే, ఆ కిడ్నాపర్ చాలా తెలివైనరా. మనం వస్తున్నామని తెలుసుకొని ప్లేస్ మార్చేసుకుంటారా. నాగరాజు, మీరు అతన్ని కిడ్నాప్ చేసిన విషయం ఆ డిటెక్టివ్కి తెలిసిపోయింది. వెంటనే ప్లేస్ మార్చండి. నేనెవరైతే మీకెందుకు, మీ మంచి కోసం చెప్తున్నా. ఇంత బరువు ఉన్నాడు. ఇది సన్నగా ఉన్న పంది ఉన్నట్టున్నాడు. మరి ఇక్కడ ఏమైనా క్లూస్ దొరుకుతాయి, మన క్లయింట్కి సంబంధించినట్టు వెతుకో. ఓకే ఓకే బాస్. బాస్ అక్కడ ఓకే చూస్తున్నాయి బాస్. రే, ఈ షూస్ కిడ్నాప్ పట్టిరా. మనం వస్తున్నామని తెలిసి వెళ్ళిపోయారు. ఒరే, వాళ్ళు ఇక్కడి నుంచి ఎక్కువ దూరం వెళ్ళి ఉండరు. మనం తొందరగా వెళ్తే పట్టుకునే అవకాశం ఉంటుంది. ఓకే బాస్.
ఇంతకాడికి లెటర్ రాయి ఉన్నాడు బాస్ రాసేవరా? రాసిన ఏదో రాసిన వాడికి ఒకటి ఇచ్చి నా దగ్గర ఒకటి పెట్టుకున్నాను. నాకు ఉదయం పార్సల్లో ఒక లెటర్ వచ్చింది, అది మీరు కనిపెట్టాలి. అసిస్టెంట్ చదువు. ఇదేంట్రా ప్రామిసరీ నోట్ లాగా వాడి దగ్గర ఒకటి నీ దగ్గర ఒకటి రెండు పెట్టుకున్నారు? అంటే మన సేఫ్టీ కోసం అలా అలా అలా. ఇంతకాడికి ఏం రాసేవరా? నాకు అర్థమైంది కొంచెం అలా రాసిన ఏం రాసిన 2 పదాలు చెప్పరా? అందులో ఉంది కదా, చదువుకో. ఒరే అది లెటర్ రా, తెరవరా, చదువురా. ఏంటి లెటరా? చదువు. ఏంటి ఇలా ఉంది ఇది? బస్ నా తమిళ రాదు, ఇది తమిళ్లో ఉంది ఇది. ఇది తెలుగేనారా ఇంతకి? అవు అట్లా కుదిరిపోయింది అనమాట. నేను ఎందుకు నేర్చుకుంది చదువుకోవడానికి? చదువు అది తెలుగే. తెలుగులాగా అనిపించట్లేదురా నాకు. వాడికి అర్థమైంది చదువుకున్నవాడికి. సరే నేను కొంచెం చదువుతా. నీ కర్మ అది, ఇంకా నేనేం చేయలేను, నీ కర్మ వచ్చింది. తెలుగేనా? చదువు. మర్యాదగా. ఏంట్రా ఇది? నీ తమ్ముడిని ఏందిరా? తమ్ముడి కాదు, తమ్ముడు. మా తమ్ముడిని నీ తమ్ముడిని కిడ్నాప్. ఏంటి బాస్ ఇది? వాడు తెలుగు రాదేమో కానీ చదవ రావచ్చు నా గాడికి. కిడ్నాప్ ఏందిరా? అది కిడ్నాప్. అది తెలుగు ఎట్ట రాదు. కిడ్నాప్ చేసి ఏంటిది బాస్? ఇది లెటర్ ఏంటిది బాస్? లెటర్ డబ్బులు ఏందిరా? మర్యాదగా మేము అడిగినంత డబ్బులా? డబ్బు మనీ లెక్క. డబ్బులరా? డబ్బు చదవరా. చంపేస్తున్నావు నువ్వు ఈ లెటర్తో. మళ్ళీ నీకు నేను అసిస్టెంట్ ఒకటి. మీ తమ్ముడిని ఒక్కొక్క పాత ఏందిరా? నీ తమ్ముడి ఘాట్ల. ఓహో పాటలా? పాట అంటే ఒక చెయ్యి, ఒక కాలు, ఒక అంటే ఒక్కొక్క పాట. వారిని తెలుగురా. లేదంటే మీ తమ్ముడి డెడ్ బాడీ మీ ఇంటికి వస్తుంది. ఇదే లాస్ట్ వార్నింగ్. వార్నింగ్ కాదురా, వార్నింగ్. లాస్ట్ మీ అబ్బాయి అసలు తెలుగేనారా? ఈ తెలుగే సామి. నాకు తెలుగులో 90%. నీకు 90% రా? నీకెందుకు? వాడు చదువుకుంటాడు, వాడి కర్మ అంతే. ఓ ఆడబ్బా నాకు దొరకలా, చంపాడు దాన్ని. వార్నింగ్. ఇది ఒక లెటర్. నువ్వు నాకు ఇచ్చావు ఆ లెటర్ని. ఈ కేసు 2-3 రోజుల్లో పూర్తి చేస్తాం, మీరు వెళ్ళండి. ఓకే. నాకు ఒక డౌట్ కొడుతోంది, మీరు నిజంగా డిటెక్టివేనా? అనుమానం మీకెందుకు వచ్చింది? ఏం లేదు, డిటెక్టివ్ అంటే ఒక రూము ఆఫీస్ లాగా ఉంటుంది కదా, మీరేంది చెట్ల కింద కూర్చొని కామెడీగా ఉన్నారు, నాకు డౌట్ కొడుతుంది. అడుగుతున్నాడుగా చెప్పు. అదేం లేదండి, మేము యాక్చువల్లీ 5 నెలల నుంచి ఇంటి ఎత్తి కట్టలేదు, అందుకే మా అవును బయటకు అంటేస్తాడు. అప్పటి నుంచే ఇస్తున్నాను. ఏం చెప్తున్నావురా? నేనేం చెప్పంటే నువ్వేం చెప్తున్నావురా? అదే కదా బాస, 6 నెలల నుంచి ఇంటి ఎత్తి కట్టలేదు, అందుకే మళ్ళీ ఇస్తున్నాను. అర్థమైంది కదా, వెళ్ళండి. ఒరే నేనేం చెప్పమంటే నువ్వేం చెప్తున్నావురా? నిజమే కదా బాస, 6 నెలల నుంచి మనకి ఎన్నైనా ఉండొచ్చురా, బయట వాళ్ళ ముందు ఆ విషయాలు నువ్వు చెప్తావురా? బాస్ మనం డిటెక్టివ్ ఉంటేనే నిజం చెప్పాలా. హలో బాస్, ఇంత రిస్క్ చేసి నేను కిడ్నాప్ చేశాను, నా పేమెంట్ మీరు పెంచాలి. రేయ్ నీకేంత పేమెంట్ పెంచేది? మర్యాద నేను చెప్పింది చెయ్యి, లేదంటే నిన్ను చంపడానికి వేరేని పంపిస్తా. ఈ నా కొడుకు ఇంత రిస్క్ చేసి నేను కిడ్నాప్ చేస్తే పేమెంట్ పెంచేదానికి కూడా సస్తున్నాడు. వాడే నాకు ఇవ్వలేదురా. నేను
ఏంది అంటున్నావే? జిమ్కి వెళ్ళొచ్చు ఇప్పుడే. గుద్దికే పోతావు పైకి. ఏంట్రా వాడి దగ్గర ఏం చేస్తారా? అన్న కిడ్నాప్ చేసిన ఏమన్నా డబ్బులు పెట్టుకుని వచ్చింట, 10 రూపాయలు 20 రూపాయలు. అది చూస్తే ఏం తెలన్నా వాడు సెల్ తెలిసి ఫ్రీ ఫైర్ అన్న ఆడుకుంటుని. సెల్ ఎందుకురా? ఫ్రీ ఫైర్ ఆడుకుంటాం నా పోయి. ఇక్కడే ఉండు, నేను మొక్కలకి నీళ్ళు పోసేస్తా. అదని బాస్, నేను వస్తా ఇద్దరం వస్తాం. ఆ నీళ్ళు కాదురా. ఓ ఈ కేసు ఏంది పెద్ద తలనొప్పిగా మారింది. ఏంటిది? ఓ బ్లూటూత్. రే అసిస్టెంట్, ఇదేంది చూడు. బాస్ చాలా థ్యాంక్స్ బాస్. సంవత్సరం నుంచి బ్లూటూత్ అంటే ఎప్పుడు తీసుకొచ్చారా? చాలా థ్యాంక్స్ బాస్. ఇదేంటి మన పని ఎలా ఉంది? ఒరే అది నేను బాసింది కాదురా, అది దొరికిందిరా పార్కులో. అయితే ఇది ఎవరిది అనుకుంటాను? మనం వెతికే క్లూ, కేస్ క్లూనా? ఇదా చూడు. అవును బాస్, క్లూలోనే ఎస్. మనం వెతికే వ్యక్తి పేరు సత్య కదా బాస్. చూడు ఎస్ అని ఉంది. ఇదే క్లూ, దీని ద్వారా మనం పట్టుకోవాలి. ఓకే ఏం చేయలేను. ఫోన్ మాట్లాడుతున్నా. గేమ్ ఆడుకుంటాను. ఓకే, దాన్ని పిలుస్తాను. ఏంటి రమ్మన్నారంట? రే 2 కాఫీ దాపో. బాస్ అది కదా బాస్, నేను చెప్పేది ఒకసారి వినండి బాస్. ఎందుకు చెప్తాను? గట్టిగా చెప్పు. ఇప్పటికే నేను వాడికి 500 బాకీ. నేను ఎప్పుడెప్పుడు కనిపిస్తానా అని వెతుకుతున్నాడు. నేను కానీ కనిపించానంటే కాఫీ పొడిగా చేసి కాఫీలో వేసి మీకు పంపిస్తాను. నా దగ్గర పనిచేస్తూ అప్పు చేయడానికి సిగ్గుగా లేదురా నీకు? నా పేరు చెప్పి 2 తీసుకురాపో. నేనే ఎన్నోరేటు మేలు, మీరు ఏకంగా ఫోటో పెట్టుకొని దిగుతున్నాడు బయట. మీరు ఎప్పుడు కనిపించినా మీ బాడీలో ఒక్కొక్క పార్ట్ కేజీ లెక్క నమ్మేస్తాడు. అయితే వద్దులే, కాఫీ ఆరోగ్యానికి మంచిది కాదు. ఓకేనా? పక్కకు రా. ఓకే ఒరే అసిస్టెంట్ ఎట్రా? చెప్పండి బాస్. విట్నెస్ ఒరే బ్లూటూత్ రా. ఓ బ్లూటూత్ ఇదిగో బాస్. ఇది మాకు విచారణలో దొరికింది, ఒకసారి చూడండి. ఇది మా తమ్ముడిదే. తన లాస్ట్ బర్త్డే నేను గిఫ్ట్గా ఇచ్చాను. బ్లూటూత్ గిఫ్ట్గా ఇవ్వడం ఏంటండి? ఇది మామూలు బ్లూటూత్ కాదు, దీనికి ఒక స్పెషాలిటీ ఉంది. దీన్ని ఒకసారి మొబైల్ కనెక్ట్ చేస్తే జీపీఎస్ ద్వారా ఎక్కడున్నా ట్రాక్ చేయొచ్చు. ఈ విషయం మనకు తెలియదేంట్రా? ఊరుకోండి బాస్, బాధపడద్దు. మీరేం భయపడగాకండి, మీ తమ్ముడు ఎక్కడున్నా నేను తెలుసుకుంటాను. హలో బాస్. అరే ఏంటో వాయిస్ వినపడుతుంది, బ్లూటూత్ కనెక్ట్ అయినట్టుంది. మా బాస్ మిమ్మల్ని మోసం చేయాలనుకుంటున్నా బాస్. మీరు మాట్లాడుకున్న డబ్బు తీసుకుని దుబాయ్ వెళ్ళిపోవాలనుకుంటున్నా బాస్. అలాగే, నీకు కావాల్సిన డబ్బు నేను ఇస్తా. అక్కడ ఏం జరిగినా నాకు ఫోన్ చేసి చెప్పు. అంటే కిడ్నాపర్ చుట్టుపక్కలే ఉన్నట్టున్నారు. చెప్తా, ఒక్కొక్కరి సంగతి చెప్తా. సార్ నా కిడ్నాపర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది సార్. నన్ను 10 లక్షలు తీసుకుని అతను చెప్పిన ప్లేస్కి రమ్మన్నాడు. నాకు చాలా భయంగా ఉంది. ప్రస్తుతం నా దగ్గర అంత డబ్బు కూడా లేదు. నువ్వేం భయపడద్దు, నీతో పాటు మేము కూడా వస్తాం. ఏం టెన్షన్ పడద్దు, వెళ్ళు. రే వాడేంటి అలా ఉన్నాడు? వెళ్ళు డిటెక్టివ్ అన్నావుగా, వెళ్ళి కొట్టాను. డిటెక్టివ్ కాదా? వాడిని చూడరా, వాడు బాడీ చూడు, నా బాడీ చూడు. ఇంతలా ఉన్నావు అని కొట్టలేవా? వాడు జిమ్ బాడీరా, నా నార్మల్ బాడీరా. అయినా వాళ్ళు వెళ్ళి కొట్టాను. రే ముందు ఆ లెటర్ రాసి వాడిని పంపించాలి రైట్ పక్కకి. మర్యాదగా డబ్బులు ఇచ్చి మీ తమ్ముడిని తీసుకెళ్ళు, లేదంటే చంపేస్తా. సార్ ముందు మా తమ్ముని పంపించమని సార్. నువ్వు ముందు ఆ లెటర్ రాసి పంపించారు రైట్ పక్కకి. 3 రోజుల నుంచి నిద్ర లేదా ఆ లెటర్ చదివిన తర్వాత.
నేను పిలుస్తున్నా ఎడరా అన్న వాడు వెళ్తే దొరికితే చంపేస్తాడన్నా. ఎందుకు చంపేస్తాడు రా ఎల్లు ఏం అంటే పర్లేదు ఆ లెటర్ చదివిన కోపంలో ఉన్నాడన్న. దొరికితే చంపేస్తాడన్నా. అన్న, వద్దు. దీనమ్మ జీవితం వీడికి కూడా నేను డిటెక్టివ్ అని తెలియదు. నేను ఏదన్నా డిటెక్టివ్, ఆడన్నా డిటెక్టివ్. నేనేదో అద్దెటప్పులు ఇవ్వాలంటే వచ్చానండి అన్న. వీడేం డిటెక్టివ్ రా? ఆడే అన్న, చూడు ఆడ పర్సనాలిటీ కొనుక్కో. మర్యాదగా అమ్మవాన్ని పంపించు. ఏంట్రా పంపించేది? మనకి ఫైటింగ్లు గీటింగ్లు వద్దు. కాంప్రమైజ్, ఓన్లీ కాంప్రమైజ్. నో కాంప్రమైజ్. డబ్బులు ఇచ్చి తీసుకెళ్ళు. సరే, మా వాడి దగ్గర డబ్బులు ఇప్పించే మా వాడిని తీసుకెళ్తా. ఓకేనా? ఓకే, వెళ్ళొస్తా. పో. మీ ఇద్దరిలో ఆ లెటర్ రాసింది ఎవర్రా? ఏదో తమిళ ఆ, అవును. ఈడ రాసింది ఏ, రారా ఇట్లా. ఏసై నీ మొహాన్ని ఇంకా మళ్ళీ క్యాప్ ఎవర్రా నీకు తెలుగు రాయడం నేర్పించింది? ఎవర్రా? మళ్ళీ ఇలాంటి ఈడెల్లా మళ్ళీ లెటర్ వద్దురా అని చెప్పాడు. అయినా మళ్ళీ పగిలిపోతుంది అట్లే. రే తీసుకెళ్ళరా వీడిని. బాస్ వాళ్ళు వెళ్ళిపోతున్నారు బాస్, మనం ఏం చేస్తాం ఇప్పుడు? రే, అక్కడ మనం చిప్పు పెట్టాం కదా, వాళ్ళు వెళ్తే మనకు తెలుస్తుందిరా, మనం పట్టుకోవచ్చు. ఓకే ఓకే బాస్. బాస్ మీ ఎక్స్ప్రెషన్ నాకు తెలియట్లేదు బాస్. పెట్టి ముందు ఏయ్, నిన్ను ఒక్కడనే డబ్బుతో రమ్మంటే నువ్వు నీ ఫ్రెండ్స్ కలిసి వస్తారా? లేదు నేను తీసుకురాలేదు, వాళ్ళే వచ్చారు. వాళ్ళు ఇస్తున్న విషయం కూడా నాకు తెలియదు. అలాగే మీరు చెప్పినట్టుగా చేస్తాను. మా తమ్ముడిని ఏం చేయొద్దు ప్లీజ్. డిటెక్టివ్ గారు, నా కిడ్నాపర్ ఫోన్ చేశాడు. చాలా కోపంగా మర్యాదగా నేను చెప్పినట్లు 10 లక్షలు బ్యాగులో పెట్టి నేను చెప్పిన చోట పెట్టి వెళ్ళిపో. నీ తమ్ముడు ప్రాణాలతో ఇంటికి వస్తాడు, లేదంటే నీ తమ్ముడు డెడ్ బాడీ వస్తుంది. జాగ్రత్త. పెట్టి వెళ్ళమన్నాడు. డబ్బు పెట్టి మీరు వెళ్ళండి, ఆ తర్వాత నేను చూసుకుంటాను. మీ తమ్ముడికి ఏమి కాదు, నన్ను నమ్ము. సరే ఓకే. ఏంట్రా అలా చూస్తున్నావు? అలాగా బాస్, మనం ఆ తమ్ముడిని ఆ కిడ్నాప్ నుంచి ఎప్పుడో తప్పించాం కదా, మళ్ళీ ఇతనేంటి ఆ కిడ్నాపర్ నుంచి బెదిరింపు కాల్ వచ్చింది? నాకేం అర్థం కాదు కదా. జరిగేది చూస్తూ వీడొకడు నాకేది చెప్పడు, ఏమన్నా అడిగితే మాత్రం చూస్తూ ఉన్నాను ఇలా అంటాడు. ఛీ! రే అసిస్టెంట్, రా వస్తున్నామండి. ఇప్పుడు అర్థమైందా బాలాజీ తమ్ముని అతనికి ఎందుకు అప్పగించలేదో? ఓ, అసలు కిడ్నాపర్ ఇతనా? బాలాజీకి ఫోన్ చేసి రమ్మని చెప్పు. చేశాను, వస్తున్నాడు. ఎవర్రా మీరు? నన్నే కట్టేస్తారా? నేను ఎవరో తెలుసా మీకు? మర్యాదగా నన్ను వదిలిపెడతారా? లేకపోతే మిమ్మల్ని చంపేస్తాను మిమ్మల్ని. ఇతను ఒకప్పుడు నా దగ్గర మేనేజర్ విక్రమ్. అది మాకు తెలుసు.
ఏయ్, మర్యాదగా నన్ను వదిలిపెట్టండి, లేదంటే అక్కడ వీళ్ళ తమ్ముడు చస్తాడు. అంత లేదు వాళ్ళ తమ్ముడు. బాస్ బాస్, వీళ్ళందరి మధ్య మనం ఎలా తప్పిస్తాం బాస్? ఎవరిదన్నా ఈ కర్చీఫ్? ఇది వాళ్ళదేరా, దీంట్లో క్లోరోఫామ్ ఉంది. వాళ్ళు చేసిన పని మనం చేసి వాడిని తప్పిద్దాంరా మనము. నీ దగ్గర కూడా ఉంది. అవును బాస్, నేను దీంతో వాడికి పెడతాను, నేను వాడికి పెట్టు. ఓకే ఓకే బాస్. ఇంకొకడు ఉన్నాడు కదరా. వాడిదేముంది బాస్, వాడికి నేను అంటేనే అయితే ఓకే. ఏంట్రా గుండు పగిలిపోతే పో పో. రేపు పట్టుకోరా. ఉంది బాస్, వీడు మనం మళ్ళీ తెలుసా మీకు సెట్ అవ్వదు. ఓకే బాస్. పట్టుకో, కాలు పట్టుకో, కాలు పట్టుకో. ఇక్కడ పని పెట్టు, ఇక్కడ పని పెట్టు. ఓకే అదరా. ఓకే బాస్. రే సత్య, సత్య, రే సత్య, సత్య. జోల పడపడ లేకపోతే జోల పడపడ లేస్తాడు. రే రే లేరా, లే లే పదరా, తిన్నారా, లేరా పరా. వాళ్ళ తమ్ముని ఎందుకు కిడ్నాప్ చేశావో చెప్తావా, లేదంటే ఇక్కడే చంపి సమా చేయమంటావా? చెప్పు. చెప్తాను. నేను బిజినెస్ కోసం ఇతన్ని 10 లక్షలు అప్పడిగాను. నన్ను ఘోరంగా అవమానించారు. ఇదంతా 10 లక్షల కోసం చేశావా? కేవలం డబ్బు కోసమే కాదు, చిన్నప్పటి నుంచి నేను ఎంత కష్టపడో చదివాను. నాకు తెలుసు, ఉదయం కాలేజీకి వెళ్ళి రాత్రి పని చేసుకుంటూ ఎక్కడ నా చదువుకు డబ్బులు తక్కువ వస్తాయని ఒక్క పూట తిని 2 పూటలు నీళ్లు తాగి బతికాను. అంత కష్టపడి చదివిన నా సర్టిఫికెట్ని చింపేశాడు. ఏమిటయ్యా విక్రమ్, ఇక్కడికి వచ్చావు? ఈ ఫైల్ మీద మీ సంతకం కావాలి సార్. సంతకమా? రేపు ఆఫీస్లో కలిసి. లేదు సార్, ఈ ఫైల్ ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. వేరే ప్రాజెక్ట్ పంపించాలి సార్. మీరు సైన్ చేస్తే పంపిస్తామనుకుంటున్నాను సార్. ఇది చాలా అర్జెంట్ సార్ ఈ ఫైల్. సార్ నాకు 10 లక్షలు డబ్బులు కావాలి సార్. డబ్బులా? ఎందుకు? నేను సొంతంగా బిజినెస్ పెట్టుకోవాలనుకుంటున్నాను. నా దగ్గరే పనిచేస్తూ నాకే పోటీగా బిజినెస్ పెట్టాలనుకుంటున్నావా? అలా అని ఏం కాదు సార్, నేను సొంతంగా బతకాలంటే. షటప్. నా దగ్గరే మేనేజర్గా పనిచేస్తూ నా బిజినెస్లో ఉన్న సీక్రెట్స్ అని తెలుసుకొని నన్నే తొక్కేసి నాకంటే పైకి ఎదిగిపోవాలనుకుంటున్నావా? నన్ను బ్రతికించుకోవడం కోసం మీ దగ్గర జాబ్లో జాయిన్ అయ్యాను, కానీ మీ సీక్రెట్ తెలుసుకొని మిమ్మల్ని తొక్కేసి మీ జాబులో నేను ఎదగాలని ఎప్పుడు అనుకోలేదు. నాకే ఎదురు సమాధానం ఇస్తావా? 10 లక్షలు కాదు కదా, 10 పైసలు కూడా ఇవ్వను. అంతేకాదు, ఇప్పుడే నిన్ను ఉద్యోగం తీయేస్తున్నా. అలా అయితే నా సర్టిఫికెట్స్ నాకు ఇచ్చేయి. సర్టిఫికేట్సే కదా, ఇప్పుడే తీసుకొస్తా. సార్ చింపదు సార్, అవి నా లైఫ్ సార్. అవి లేకపోతే నా లైఫ్ నాశనం అయిపోతుంది సార్. చింపద్దు సార్, ప్లీజ్ సార్. సర్టిఫికేట్సే కదా, చూసుకో. రే, నువ్వు చింపేసి నా సర్టిఫికెట్లు కాదరా, నా జీవితాన్ని, నా భవిష్యత్తుని, దీనికి నీ ప్రతిక్ష నువ్వు అనుమించేలా చేస్తా. ఉన్న ఒకే ఒక ఆధారం నా సర్టిఫికెట్స్. అలాంటి నా సర్టిఫికెట్స్ని ఏమాత్రం దయాజాలి లేక చింపేశాడు ఇతను. అందుకే అతనికి బుద్ధి చెప్పాలని ఇలా చేశాను. మరి ఇతని వాయిస్తో ఎవరు మాట్లాడారు? నేనే. ఎందుకు? ఎందుకంటే ఆ కిడ్నాప్ చేసిన వాడి ఫోన్ ట్యాప్ చేసినప్పుడు కూడా ఇతని వాయిస్ ఉంటుంది. అందుకే ఇతను కిడ్నాప్ చేశాడు అనుకుంటాడు. అతన్ని అరెస్ట్ చేస్తారు, జైలుకి వెళ్తాడు. నా పగ తీరుతుంది అనుకున్నాను,
కానీ మధ్యలో నువ్వు వచ్చావు, మొత్తం నాశనం చేసావు. కానీ ఎలా? నేను విచారణలో ఉండగా ఒక బ్లూటూత్ దొరికింది. సడన్గా ఆ బ్లూటూత్లో ఒక వాయిస్ వినపడింది. ఆ వాయిస్ సేమ్ బాలాజీ మాదిరే ఉంది. నాకు బాలాజీ మీదే అనుమానం. తమ్ముడిని ఎందుకు కిడ్నాప్ చేస్తాను? డబ్బు కోసం. ఆస్తి మొత్తం మీ తమ్ముడి పేరు మీదనే ఉంది. నీ అవసరాలకు కావాల్సిన డబ్బు నీ దగ్గర లేదు. అందుకని మీ తమ్ముడిని కిడ్నాప్ చేయించి నీకు కావాల్సిన డబ్బులు తీసుకోవాలని అనుకున్నావు. చాలా ఆపండి. నా తమ్ముడు అంటే నాకు చాలా ఇష్టం. అలాంటిది డబ్బు కోసం నేను వాడిని కిడ్నాప్ చేస్తానని ఎలా అనుకున్నారు? నీ మీద నాకు ఎప్పటి నుంచో డౌట్ ఉంది. అందుకని నీ ఫోన్ ట్యాప్ చేయించా. నీ ఫోన్కు వచ్చే కాల్స్ నెంబర్స్ని ట్యాప్ చేయించా. ఒక్కసారి ఇది విను. నీకేంట్రా పేమెంట్ పెంచేది? మర్యాదగా నేను చెప్పింది చెయ్యి. ఈ వాయిస్ నాదే, కానీ నేను ఎవరితో ఇలా మాట్లాడలేదు. ఒకసారి డేట్ చూడండి. 10:30 AM February 14 శుక్రవారం 2020. నేను ఆ టైంలో మీ దగ్గర ఉంటే ఫోన్లో ఎలా మాట్లాడతాను? సారీ అండి, మీ వాయిస్ విని ఒక చిన్న పొరపాటు జరిగింది. బాస్ ఈ పెన్ చూడండి బాస్, ఎలా ఉందో. ఏంటో నిన్ను సాగుతావా? చెప్పండి. ఆ రోజంతే మీ చేతకాన తలం వల్ల దొరికానన్న మా తమ్ముడు మిస్ అయ్యాడు. ఇక మీ వల్ల కాదు. నేను ఈ కేసు పోలీసులకు అప్పచెప్తా. ఈ కేసు మళ్ళీ మొదటికి వచ్చింది. ఆ ఫోన్లో వాయిస్ ఏమో బాలాజ్ది, తనేమో తనది కాదంటున్నాడు. మళ్ళీ ఈ కిడ్నాప్ వెనుక ఉన్న వ్యక్తి ఎవరు? వాడు ఎవరైనా పర్వాలేదు, ఎక్కడున్నా ఎలాగైనా పట్టుకుంటా. ఏంటిది మెమరీలో ఉందా? మెమరీ వీడియో వేణు బాబు, ఇలా గుద్దిస్తాడు. గుద్దితే గుద్దాడు, కనీసం సారీ చెప్పండి వెళ్ళిపోతున్నాడు. హలో, మనమే వాడేసుకున్నాం. మెమరీ బాస్ ఈ పిన్లో ఉంది బాస్. ఏంటి ఇలావు? తీసుకోండి. నాకే ఎదురు సమాధానం ఇస్తావా? రేయ్, నువ్వు చింపేసి నా సర్టిఫికెట్లు కాదరా. అతన్ని రమ్మను. ఓకే బాస్. అలాగే బాస్ పిలుస్తున్నారా? రెండు రోజుల్లో మీ తమ్ముడిని నేను తప్పిస్తా, నన్ను నమ్మండి. ఫోన్ని తనకు వచ్చే ఫోన్ కాల్స్ నెంబర్స్ని ట్యాప్ చేయించా. కానీ కిడ్నాప్ చేయించింది బాలాజీ కాదని తెలిసింది. కానీ చిన్న మెమరీ నేను పట్టించింది. ఇప్పుడు చెప్పు, నువ్వు కిడ్నాప్ చేసి ఏం సాధించావు? నువ్వు చెప్పు. కేవలం 10 లక్షల కోసం నీ తమ్ముడు ప్రాణం మీదకి తెచ్చుకున్నావు. అతను అడిగిన 10 లక్షలు నువ్వు ఇచ్చి ఉంటే ఒక మేధావి ఇలా క్రిమినల్ అయ్యేవాడే కాదు. కేవలం నీ వల్లే అతను ఇలా అయ్యాడు. ఇకనైనా మారండి. డబ్బు కన్నా మంచి మనిషి ముఖ్యమని తెలుసుకోండి. నన్ను క్షమించు. నీకు కావాల్సిన 10 లక్షలు ఇస్తాను. అంతేకాదు, నీకు బిజినెస్లో కూడా హెల్ప్ చేస్తాను. రే అసిస్టెంట్, ఇట్రా. బాస్ కట్లిప్పు. ఓకే. ఇతని పైన నాకు నమ్మకం లేదు సార్. విక్రమ్, తప్పులు ప్రతి ఒక్కరూ చేస్తారు. తప్పు చేయని వారు ఎవ్వరూ ఉండరు. కానీ ఆ తప్పు తెలుసుకొని సరిదిద్దుకున్న వాడే అసలైన మనిషి. అతని కళ్ళల్లో నాకు నిజాయితీ కనబడుతుంది. అతన్ని నమ్ము. చాలా థ్యాంక్స్ డిటెక్టివ్. ఆల్ ది బెస్ట్. మరి మా తమ్ముడు? మీరు ఈ ఇల్లు చేరే లోపు మీ తమ్ముడు మీ ఇంట్లో ఉంటాడు. డబ్బు అవసరాలకు మాత్రమే, కానీ డబ్బు కన్నా ఒక మంచి మనిషి ముఖ్యం. ఒక మంచి మనిషి నీ వెంట ఉంటే కోట్ల ఆస్తితో సమానం.
గుర్తు పెట్టుకోండి. బస్ 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 ఎక్కడికి బస్? ఇంకో కేసు వచ్చింది, సాల్వ్ చేయాలి, పదరా. ఏ మళ్ళీనా?